ఓవైపు వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం యుద్ధభూమిగా మారగా మరోవైపు పీపుల్స్ లిబరేషన్ గెర్రిల్లా ఆర్మీ 24వ వార్షికోత్సవాలకు మావోయిస్టులు కదం తొక్కుతున్నారు. ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా గెర్రిల్లా పోరాటాలకు సిద్దం కావాలంటూ పీఎల్జీఏ వార్షికోత్సవాలకు మావోలు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్ లైన్ విధించారు. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యం యుద్ధభూమిగా మారింది. ఇలాంటి సమయంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 24 వార్షికోత్సవాలకు పిలుపునిచ్చింది. డిసెంబర్ 2 నుంచి 8 వరకు వార్షికోత్సవాలు చేయాలని మావోయిస్టు పార్టీ సన్నద్దమవుతుంది. ఎప్పటికైనా విప్లవం విజయం సాధిస్తుందని మావోయిస్టు పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేంద్ర భద్రతా బలగాలు మాత్రం వరుస ఎన్కౌంటర్లతో అబూజ్మడ్ టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీపై తీవ్ర అణిచివేత కొనసాగుతుంది. దీంతో సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు తెలంగాణలో అడుగుపెట్టే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రాద్రి ఏజెన్సీ, ములుగు జిల్లాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. మరోవైపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మావోయిస్టు పార్టీ ప్రతీకార దాడులకు దిగుతారనే నిఘా వర్గాల సమాచారంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. పీఎల్జీఏ వార్షికోత్సవాల నేపథ్యంలో సంచలనం కోసం మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో అధికార పార్టీ నేతలు సైతం అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు తెలిపారు. ఓ పక్క ఆపరేషన్ కగార్, మరోపక్క పీఎల్జీఏ వార్షికోత్సవాలతో భద్రాద్రి ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది.